అదృష్టదేవత. ఆఫ్రికా దేశంలో ఒక బెస్తవాడుండేవాడు. వాడు ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టేవాడు. చేపలను పట్టటానికి గాను వాడు పెద్ద పెద్ద పళ్ళికలలాంటి ఊతలు ఉపయోగించేవాడు. వాడు తన తెప్పలో ఈ ఊతలను పట్టుకుపోయి సరస్సు అట్టే లోతులేని చోట వాటిని తాళ్లు కట్టి దించేవాడు. తాళ్ల చివర కర్ర ముక్కలు కట్టటం చేత అవి పైకి తేలి ఊతలు ఎక్కడెక్కడ ఉన్నది వాడికి సులువుగా తెలిసేది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఊతలన్నిటినీ పైకి లాగి వాటిలో చిక్కిన చేపలతో పొట్టపోసుకునేవాడు. ఒకనాడు బెస్తవాడు తన ఊతలను ఒక్కొక్కటిగా పైకి లాగసాగాడు. 2 ఊతల్లో ఒక్క చేప కూడా లేదు. 3వ దానిలో ఒక చిన్న ఎండ్రకాయ మాత్రం ఉన్నది. కాని 4వది చాలా బరువుగా పైకి లేచింది. అమ్మయ్య, నా అదృష్టం పండింది, నా దరిద్రం తీరిపోయింది అనుకుంటూ వాడు ఆ ఊతను తెప్పమీదకి లాక్కున్నాడు. అందులో ఎండివరడు గట్టిన ఒక ముసలిది మాత్రం ఉన్నది. బెస్తవాడి ఆశ్చర్యం క్షణాల్లో అసహ్యంగా మారింది. వాడా ముసలావిడను మళ్లీ సరస్సులోకి తోయబోయాడు. కాని ఆమె వాడితో, మళ్లీ నన్ను నీటిలోకి తోసెయ్యకు బాబూ, నీ వెంట నన్ను మీ ఇంటికి తీసుకుపో, నీకేమీ నష్టం ఉండదులే అన్నది. నిన్ను మా ఇంటికి తీసుకుపోనా? తాను దూరకంతలేదు, మెడకు డోలన్నట్టుగా నేనే పొట్టపోసుకోలేక చస్తుంటే నిన్ను కూడా ఎక్కడ పోషించేది అన్నాడు బెస్తవాడు. కాని ముసలావిడ కాళ్లావేళ్లా పడి వాణ్ణి వదిలిపెట్టక వాడి ఇంటికి వెళ్ళింది. వాడు అయిష్టంగా తన కూడులో నుంచే కొంత ముసలావిడకు కూడా పెట్టాడు. ఇద్దరూ తిండి తిన్నాక వాడు, నాకేదో లాభం కలుగుతుందంటివే ముసలి తొక్క, ఆ లాభం ఏంటో స్పష్టంగా చెప్పు, విని సంతోషిస్తాను అన్నాడు. రేపు సాయంకాలం లోపల నువ్వొక పశువుల మందకు యజమానివి కాబోతున్నావు. అందుచేత విశాలమైన పశువుల దొడ్డి ఒకటి తయారు చేసుకో అన్నది ముసలావిడ. బెస్తవాడు ఏవేవో ప్రశ్నలు వేశాడు. కాని ఆమె, నేను చెప్పినట్టు చెయ్యి అన్నది. బెస్తవాడు తనలో తాను గొనుక్కున్నాడు. అయినా వాడు మర్నాడల్లా శ్రమపడి చుట్టూ ముళ్ల కొమ్మలతో బలమైన కంచె కట్టి పశువుల దొడ్డి తయారు చేశాడు. అది పూర్తి అయ్యేసరికి సూర్యాస్త సమయం కావచ్చింది. ఈ పని పూర్తయిన మరుక్షణమే సరస్సు దిక్కు నుంచి పశువుల అరుపులు వినవచ్చాయి. త్వరలోనే ఒక ఎద్దు వెంబడి అనేక ఆవులు, దూడలు పెద్ద మందగా వచ్చి పశువుల దొడ్డిలో ప్రవేశించి రోజూ అలవాటైన వాటిలాగా తలా ఒక చోట పడుకున్నాయి. ఇక నుంచి బెస్తవాడు జీవితం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు పేదవాడు కాకపోగా మహాధనికుడు. ఆ చుట్టుపట్ల చాలా మైళ్ల మేర వాణ్ణి మించిన ధనికుడు లేడు. వాడు పొలాలు కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. ఆ ప్రాంతాల్లో ఉండే ఘరానా మనుషులతో పాటు జమ అయ్యాడు. ఎవరన్నా సలహా అడగటానికి వస్తే గడ్డం నిమురుకుంటూ, నాకిదే పనే అనుకున్నావా, రేపు కనిపించి చూస్తాం, వట్టి చేతులతో వచ్చావు అని దర్పంగా మాట్లాడటం నేర్చాడు. ఈ విధంగా 6 మాసాలు గడిచాయి. ఒకరోజు బెస్తవాడు పొరుగుళ్ళో విందు జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ బాగా తిని మితిమించి సారాయి తాగాడు. విందు ముగిసేసరికి పొద్దుపోయింది. బెస్తవాడు తూలుతూ అవకాశం దొరికితే ఎవరిమీదనైనా విరుచుకుపట్టానికి సిద్ధంగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అందరూ తలుపులు వేసుకుని గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. తలుపు తలుపు, కామందు వచ్చాడు, తలుపు తెరవండి అని వాడు కేకలు పెట్టాడు. కాని ఎవరూ పలకలేదు. వాడికి ఆగ్రహం తన్నుకొచ్చింది. ఏమిటి, నేనంటే అంత అలుసైపోయిందా? సరస్సులో నుండి నేను పైకి తీసిన ఆ ముసలి తత్తు ఏం చేస్తున్నది? లేచి తలుపు తీయవ్వే ముసలి పినుగా అని అరిచాడు. వాడి మాట వాడి నోట ఉండగానే తలుపు తెరిచి ముసలావిడ వాకిట నిలబడింది. ఆమె వాడికేసి చొరచొరా చూస్తూ, నువ్వు నిష్కారణంగా నన్ను తిట్టావు. చేసిన మేలు మరిచేవాళ్ల దగ్గర, మసులుకోవటం తెలియని వాళ్ల దగ్గర నేనుండను. రేపే నా చోటికి నేను వెళ్ళిపోతున్నాను అన్నది. ఓయబ్బో, పోతే పో, పేడ విరగడ అవుతుంది అన్నాడు బెస్తవాడు. మర్నాడు ఉదయం ముసలావిడ నిద్రలేచింది. పక్కబట్టలు చక్కగా మడిచిపెట్టింది. అంట్ల గిన్నెలు శుభ్రంగా తోమింది. ఇల్లు ఊడ్చింది. ఇంటి నుంచి ఒక్క పూచిక పుల్ల కూడా తీసుకోకుండా వెళ్ళి పశువుల దొడ్డి వాకిలి తెరిచింది. తర్వాత ఆమె సరస్సుకేసి నడిచింది. పశువులన్నీ జంటలు జంటలుగా ఆమె వెనక బయలుదేరి వెళ్ళి ఆమెతో పాటు సరస్సులో ప్రవేశించి కనిపించకుండా పోయాయి. బెస్తవాడు మళ్లీ చేపలు పట్టి జీవించే స్థితికి వచ్చేశాడు. వాడి అదృష్టదేవత వెళ్ళిపోయింది.